హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేది షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఫస్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఎంటైర్ 9 monthsలో కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా కెఫెన్ అనేది తీసుకోకూడదు. అంటే మనం తీసుకునే టీ, కాఫీ అలాంటివి మరి ఓవర్గా అయితే తీసుకోకూడదు. కొంతమందికి మార్నింగ్, ఈవినింగ్ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి 3 times 4 times కూడా తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఫస్ట్లో అలవాటై ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఏమన్నా వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళకు ఒక అలవాటు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే మీరు ప్రెగ్నెన్సీలోకి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోండి. ఒకేసారి తగ్గించేయడం ద్వారా మీకు కొంచెం హెడేక్ వస్తుంది. కాబట్టి ఒక 4 cups తాగేవాళ్ళు ఒక 3 cups, అలాగా 2 cups అలాగా మీరు కొద్దిగా తగ్గించుకోండి. తీసుకునే క్వాంటిటీని కొద్దిగా తగ్గించుకుంటూ తాగితే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకేసారి వదిలేయాలన్నా కానీ అంత ఈజీ కాదు. మొదటి నుంచి మనము దానికి అలవాటు పడిపోయి ఉంటుంది మన బాడీ. కాబట్టి ఆ టైంకి హెడేక్ రావడం అలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే చేయండి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఈ మాత్రం కూడా మిస్ చేయొద్దు. వాటి టైం ప్రకారంగా తీసుకోండి. ఇన్ కేస్ మార్నింగ్ ఐరన్ ట్యాబ్లెట్స్ మర్చిపోతే మధ్యాహ్నం వేసుకునే కాల్షియం ట్యాబ్లెట్స్తో కలిపి ఒకేసారి అయితే వేసుకోకూడదు. మెడిసిన్కి ఒక 2 hours గ్యాప్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా కానీ మీరు వేసుకున్న ట్యాబ్లెట్స్ కూడా వెంటనే ఫుడ్ తిన్న వెంటనే వేసుకోవద్దు. అట్లీస్ట్ 1 or 2 hours గ్యాప్ అయితే మెయింటైన్ చేసుకుని తీసుకోండి. అలాగే ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా వెంటనే డ్రింక్స్ తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము, పాలు తాగడము, టీ, కాఫీ తాగడం లాంటివి చేయొద్దు. అలా చేయకపోతేనే మంచిది. మెడిసిన్ అనేది మన ఒంట్లో పూర్తి ప్రభావం అనేది చూపించాలి అంటే మనం మళ్ళీ ఇలా అయితే చేయకూడదు. అండ్ అలానే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం జర్నీస్ అనేవి తగ్గించుకోండి. ఓవర్ జర్నీస్ అనేవి అసలు చేయొద్దు. ముఖ్యంగా నార్మల్ అంతా బాగానే ఉంది, హెల్తీ ప్రెగ్నెన్సీ, బేబీ వెయిట్ కానీ హార్ట్ బీట్ కానీ అంత మంచిగా ఉంది అన్నప్పుడు ఓకే. కానీ ఎప్పుడైతే మీకు ప్రెగ్నెన్సీలో వెంటనే బేబీ హార్ట్ బీట్ అనేది తొందరగా రాలేదు, ఫస్ట్ స్కాన్ తీయించుకునేటప్పుడు 5 వారాలు 4 వారాలప్పుడు 6 weeks అప్పుడు కొంతమందికి స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమందికి కొంచెం ఇంకొక 1 week తర్వాత రండి చూద్దాము, బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది అంతగా తెలియట్లేదు అని చెప్తారు. కొంతమందికి ఒక 1 week తర్వాత వస్తుంది, కొంతమందికి అట్లాగా కొంచెం వెంటనే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఏమన్నా కొంచెం బేబీ హార్ట్ బీట్ కొంచెం లేట్గా వచ్చింది అన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అనేది మెయింటైన్ చేయండి. అండ్ అలాగే ప్లాసెంటా ప్రీవియా కనుక మీకు ఉంది అని మీ స్కానింగ్లో మీరు చెప్పినట్లయితే కంపల్సరిగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలానే కాకుండా కొంతమందికి 4th monthలో యూట్రస్కి స్టిచ్ అనేది వేస్తారు. సర్విక్స్ అనేది తక్కువగా ఉండటం ద్వారా స్టిచ్ అనేది ఒకటి వేస్తూ ఉంటారు. అబార్షన్ అవ్వకుండా ముందు జాగ్రత్త కోసం షార్ట్ సర్విక్స్ ఉన్న వాళ్ళకి స్టిచ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీకు ఆ స్టిచ్ వేసినట్లయితే కొంచెం జాగ్రత్త అనేది మెయింటైన్ చేయండి. అండ్ అంతేకాకుండా లైట్గా స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో ఫస్ట్ 3-4 months వరకు కూడా లైట్గా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలా ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటం బెటరు. లాంగ్ జర్నీస్ అనేవి చాలా వరకు ఇగ్నోర్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఎత్తు పల్లాలు కానీ కొంచెం ఎత్తేయడం ద్వారా కానీ కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మిస్క్యారేజ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిస్క్ అనేది తీసుకోవద్దు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచిగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. వాటర్ తీసుకోవడం ద్వారా మీకు మంచిది. ఉమ్మనీరు అనేది తగ్గింది అనే ప్రాబ్లం మీకు లేకుండా ఉంటుంది. ముందు నుంచి వాటర్ అనేది లిక్విడ్ డైట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా. అలాగే ఆరెంజ్ జ్యూస్ కానీ అలాగ తీసుకుంటూ ఉన్నట్లయితే బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. మీకు విటమిన్ సి ఎక్కువగా అందుతూ ఉంటుంది. కాబట్టి ఎనీమియా, బ్లడ్ తక్కువగా ఉంది అనే మాటలు లేకుండా ఉంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ అనేది తీసుకోండి. కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు బాయిల్డ్ ఎగ్ తీసుకోవడానికి. అలా అయితే చెయ్యొద్దు, కంపల్సరిగా తీసుకోండి. ఎగ్ స్మెల్ పడదు అలా అంటూ ఉంటారు. సో అలాగ బాయిల్డ్ ఎగ్, ఉడకపెట్టిన ఎగ్స్ తీసుకోవడం ద్వారా మీకు కాళ్ళపాపులు ఉన్నా కానీ తగ్గుతాయండి. ఎప్పుడు కూడా బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీలో మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు మలబద్ధకం సమస్య ఉంటుందండి, అది చాలా కామన్. కాకపోతే మీరు ఫుడ్ రీత్యా ఈ ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోండి. ఇలా చేయడం ద్వారా అండ్ వాటర్
ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య అనేది తగ్గుతుంది. మీకు మరీ ఎక్కువగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అన్నప్పుడు డాక్టర్కి చెప్పినట్లయితే టాబ్లెట్స్ కానీ దానికి సిరప్ కానీ ఇస్తారు. దాని ద్వారా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్స్ అనేవి కంపల్సరిగా మీరు ఫాలో అవ్వండి. హెల్తీ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేసుకోండి. మీరు ఈ 9 మంత్స్లో తీసుకునే యొక్క ఫుడ్ కానీ అంతా జాగ్రత్త ద్వారా మీ బిడ్డ సేఫ్గా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ అనదర్ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.